నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి టాలీవుడ్ హీరోలే కాదు, టాలీవుడ్ దర్శకులు కూడా పాన్ ఇండియా రేంజ్లో హల్చల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తానికి డైరెక్టర్స్ హవా ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి టాలీవుడ్ హీరోల హవా మాత్రం నడుస్తుందని చెప్పి అందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ ప్రభాస్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అల్లు అర్జున్ కావచ్చు, లేదా రామ్ చరణ్ కావచ్చు, లేదా మిగతా చిన్న హీరోలు కూడా మన టాలీవుడ్ రేంజ్ నుంచి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో స్థిరపడిపోయారని చెప్పుకోవాలి. అతి తొందరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేస్తున్నారు వార్ 2తో. సో ఇప్పుడు ఓన్లీ హీరోలే కాదు, డైరెక్టర్లు కూడా అదే రేంజ్లో అలరిస్తున్నారని చెప్తాం. మొత్తానికి డైరెక్టర్స్ ఎలా అలరిస్తున్నారు ఏంటి, దానికి ఉన్నటువంటి ఒక ఉదాహరణలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా సరేనండి, అంటే డైరెక్టర్లు నెంబర్ 1గా చెప్పుకోవాలంటే రాజమౌళి గారు చెప్పాలి. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరిలోనూ కూడా రెమ్యునేషన్ పరంగా హీరోలు తీసుకుంటున్నప్పుడు డైరెక్టర్ల పరంగా వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనే లెక్కలైతే వచ్చేస్తాయి. ఎట్లా ఉంటుందండి, ఇది ఒక సినిమా ఎంత వసూలు చేసింది, అంత ముందు సినిమా ఎంత వసూలు చేసింది, దాన్ని బట్టి హీరోకి ఎంత ఇవ్వాలి, డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 1800 కోట్లు పుష్ప 2 వసూలు చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు చేయబోయే సినిమాకి మరి అల్లు అర్జున్ దాదాపు 200 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు, 300 కోట్లు తీసుకుంటున్నాడు అనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి హీరోనే అంత తీసుకుంటున్నప్పుడు మరి డైరెక్టర్ ఎంత తీసుకోవాలి అంటే సినిమా వసూలు పరంగా అదే మళ్ళీ సుకుమార్ కాంబినేషన్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మరి సుకుమార్ ఎంత తీసుకుంటే లెక్కలు వస్తాయి. పుష్ప టైపు ఆ టైంలోకి అల్లు అర్జున్ రెమ్యునేషన్ అంత లేదు, సుకుమార్ రెమ్యునేషన్ అంత లేదు. పుష్ప 2కి వచ్చేసరికి పెరిగినాయి. అది మైత్రి వాళ్ళు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్లోనే ఏం చేస్తున్నారంటే ఒకేసారి డబ్బులు ముందే ఇవ్వడం కాకుండా సినిమా వచ్చే కలెక్షన్స్ని బట్టి నెట్ ఆదాయం బట్టి వాళ్ళు షేర్ ఆధారంగా వాళ్ళు రెమ్యునేషన్ నిర్ణయించుకుంటున్నారు, ఇంత తీసుకుంటున్నారు. అగ్రిమెంట్లో పక్కాగా ఇంత రాసుకుంటున్నారు, ముందు ఎంత తర్వాత ఇంత ఈ షేర్ రూపంలో తీసుకుంటున్నారు. రాజమౌళి గారు రెమ్యునేషన్ విషయంలో అసలు బయటకు ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా ఎంత తీసుకుంటున్నారు, నెంబర్ 1 ఆయనే, కానీ ఆయన ఎంత తీసుకుంటున్నారు అనేది తెలియదు. కానీ అప్రాక్సిమేట్గా 150 నుంచి 200 కోట్ల దాకా తీసుకుంటున్నారు అనేది టాక్ ఉంది. అంటే ఒక స్టార్ హీరో రెమ్యునేషను డైరెక్టర్గా రాజమౌళి గారు తీసుకునే రెమ్యునేషను ఇంచుమించు ఒకటే. సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకునే రెమ్యునేషను, రాజమౌళి గారు తీసుకునే రెమ్యునేషన్ ఒకటే, మార్కెట్లో మాట్లాడుకునే విధానాన్ని బట్టి చూస్తే. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు కావచ్చు, లేదా అప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో హీరోల పారితోషికం ఎంత ఉండేది, అదేవిధంగా డైరెక్టర్ల పారితోషికం కూడా హీరోలకు సమానంగా ఉండేదా లేదా అంటే ఏం చెప్పేవాళ్ళు? అంటే అప్పుడు కూడానండి ఇంతంత అసలు రెమ్యునేషన్ లేదు కదా. 20 లక్షలు 30 లక్షల సినిమాలు పూర్తి అయిపోయే రోజులు. అందుకని అప్పుడు ఆర్టిస్టులు చూసుకుంటే మీకు పెద్ద సంపాదించిన వాడు ఎవరు కనపడరు. పెద్ద హీరోలు తప్పితే ఒక సోన్ బాబు, లేకపోతే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, వీళ్ళ ఆస్తులే కనపడాయి తప్పితే రామానాయుడు గారు ఇట్లా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. మిగతా ఆర్టిస్టులు అందరూ లక్షలు సంపాదించిన ఆర్టిస్టులు ఎవరు లేరు కూడా. చెప్పాలంటే వారసులు కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం సినిమా వసూలు పరంగా మారిపోయింది. అప్పుడు సినిమా మార్కెట్ పరిధి వేరు, ఇప్పుడు సినిమా మార్కెట్ పరిధి వేరు. సినిమా వసూలు చేసినప్పుడు మరి ఆటోమేటిక్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నారని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లీ రెమ్యునేషన్ విషయంలోనే సన్ పిక్చర్స్ వాళ్ళు ఇంత రెమ్యునేషన్ అని కొద్దిగా తటపటాయించారు అని వార్తలు వచ్చినాయి. 100 కోట్లు 110 కోట్లు అంటున్నారు అట్లీ రెమ్యునేషన్. ఎందుకంటే అట్లీ సినిమా 1100 కోట్లు వసూలు చేసింది, జవాన్ సినిమా. ఆ జవాన్కి అతను తీసుకున్న రెమ్యునేషన్ 30 కోట్లట. ఇప్పుడు వచ్చేసరికి మరి 30 కోట్లు కాకుండా 100 కోట్లు అంటున్నాడు. అంటే తను హీరో ఒక లెక్క ఉంటుంది, ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్. అసలు సినిమాకి బజ్ వచ్చేసింది, ఫస్ట్ డేనే బజ్ వచ్చింది. కాబట్టి కేవలం హీరో ఒకటికి ఇస్తే డైరెక్టర్కి మా పరిస్థితి ఏంటని అడుగుతారు కదా వాళ్ళు. నేను ఇంతైతే చేస్తాను అన్నాడు అతను. చచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. మా కాంబినేషన్ సెట్ చేయడమే గొప్ప విషయం సినిమాల్లో. అంటే సాధారణంగా ఏదైనా నియమ నిబంధనలు ఉంటాయా అంటే డైరెక్టర్ ఇంతే తీసుకోవాలి, హీరో ఇంత తీసుకోవాలి, హీరోయిన్ ఇంత తీసుకోవాలి అన్నట్టు ఏమన్నా? అట్లా అసలు ఏమీ లేవండి. ఏది 24 క్రాఫ్ట్స్లో ఒక జూనియర్ ఆర్టిస్టులో లేకపోతే డ్యాన్స్ మాస్టర్లో వీళ్ళ అసోసియేషన్లో ఏంటంటే వీళ్ళ కూడా డిమాండ్ అండ్ సప్లై. ఇది వేరే చిన్న స్థాయి వాళ్ళకి మాత్రం ఉంటుంది, మీకు ఇంత ఇవ్వాలి, జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఇంతనే ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ రెమ్యునేషన్ 10,000 రూపాయలు పెంచాల్సి వచ్చినా కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకునేవాళ్ళు అండి ముందు. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, బ్రదర్ మనం 10,000 పెంచుదాం అనుకుంటున్నాం, నీ ఒపీనియన్ ఏంటి అని మాట్లాడుకున్న తర్వాత నిర్మాతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ఇట్లా పెంచాలనుకుంటున్నాం, మీరేమంటారు అని అడిగేవాళ్ళట.
అట్లా అడిగి వాళ్ళ ఒపీనియన్ బట్టి తీసుకుని మాకు మీరు తప్పదు, మీరు సినిమాల పరంగా బాగుంది కాబట్టి మేము ఇస్తాం అని చెప్పి వాళ్ళు అన్ని ఓకే అంటేనే వీళ్ళు పెంచేవాడట అని మనం విన్నాం సీనియర్స్ ద్వారా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇంతకుముందు సినిమా ఎంత వసూలు చేసింది దాన్ని బట్టి అడుగుతున్నారు వాళ్ళు. అయితే మనం చూసుకుంటే గతంలో మనం చూసుకుంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోల్ని ఎంచుకునేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోని మాత్రమే ఎంచుకునేవాళ్ళు. అంటే వచ్చేటువంటి పారితోషికం ఎంత తీసుకుంటాడు ఏంది, దాని గురించి ఎలా మాట్లాడుకోవాలి, ఎలాంటి లెక్కలు అని చెప్పి చూసుకుంటారు. సో ఇప్పుడు డైరెక్టర్స్ పరిస్థితుల్లో కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్స్ని ఎత్తుకుంటున్నారా లేదంటే ఏం చెప్తారు? ఇది వరకు కూడా అట్లాగే ఉండేదండి. ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. కొంతమంది డైరెక్షన్ చేసే సత్తా ఉన్నా చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. రామానాయుడు గారు డైరెక్షన్ చేయగల సత్తా రామానాయుడు గారికి ఉంటుంది, శ్రవంతి రవికిషోర్ గారికి డైరెక్షన్ చేయగల సత్తా ఉంటుంది, కానీ వాళ్ళు చేయరు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలని చెప్పి వాళ్ళు గైడ్ చేసుకుంటూ, ఇప్పుడు కే మురారి గారు ఉంటారు, ఆయన నిర్మాతగా ఉన్న అద్భుతమైన పాటలు, మ్యూజికల్ హిట్స్ అన్ని సినిమాలు కూడా 6-7 సినిమాలు చేసిన అన్ని మ్యూజికల్ హిట్స్, కానీ ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు ఆ పాటల కంపోజింగ్లో కానీ లేకపోతే మేకింగ్ పరంగా కానీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. అట్లా కొంతమంది ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎవరి పని వాళ్ళే చేయాలని చెప్పి దూరంగా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే సినిమాలో రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ వచ్చేసరికి మరి ఇవాళ ఫస్ట్ నెంబర్ 1 ఎవరంటే రాజమౌళి గారు అంటారు. సందీప్ రెడ్డి వంగ దాదాపు 100 నుంచి 150 కోట్లు యానిమల్ తర్వాత, అట్లీ 100 కోట్ల పైనే ఉంది. ఇట్లా చూసుకున్నప్పుడు సుకుమార్ గారు కూడా దాదాపు ఇంచుమించు అంతే ఉంటుంది. మీకు బయటికి చెప్పుకోరు, కానీ ఇలా చూసుకున్నప్పుడు సందీప్ రెడ్డి వంగ లేక లోకేష్ కనకరాజు కాంబినేషన్ సెట్ అయింది. రజనీకాంత్ లోకేష్ కనకరాజు ఎంత ఇచ్చారో తెలియదు. ఇవన్నీ లెక్కలు బయటకు వస్తాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఈ వచ్చే లెక్కల్లో కూడా ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు, కానీ ఇవాళ కోట్లు లేకుండా సినిమా చేసేవాళ్ళు ఎవరూ లేరండి. అదే సుడి బాగుంటే ఆ డైరెక్టర్లు మాత్రం ఒక టాప్ 7 వరకు తీసుకుంటే ఆ లైన్లో ప్రశాంత్ నీళ్ళు ఉంటాడు. ఇట్లా కొంతమంది అయితే ఉన్నారు. వీళ్ళందరూ పాన్ ఇండియా డైరెక్టర్లుగా ముద్రపడిపోయి అన్ని వరుస హిట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి మరి ఆ స్థాయిలో వసూలు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ల్యాండ్ మీద పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు తెలియదు, కానీ మొత్తానికైతే డైరెక్టర్లు కూడా ఆ జాబ్ చాలా హ్యాపీగా ఉంది. నిర్మాతల పరంగా అంటే మీకు చెప్పలేను నేను. వాళ్ళల్లో కూడా అంటే ఉన్నటువంటి డైరెక్టర్లలో కూడా టాలీవుడ్ స్థానాలే కొంచెం పెద్ద ఎత్తున ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వీళ్ళలో కూడా ఇప్పుడు అట్లీ ప్రశాంత్ నీళ్ళు కూడా మన తెలుగు అతనే చెప్తున్నారు కాబట్టి అనంతపురం అంటున్నారు కాబట్టి, ఒక అట్లీ లాంటి డైరెక్టర్ను లోకేష్ కనకరాజు లాంటి వాళ్ళు మాత్రం తమిళ్లో కనబడుతున్నారు. మిగతా మలయాళ ఇండస్ట్రీలో కానీ లేదా కన్నడ ఇండస్ట్రీలో కానీ ఈ స్థాయిలో అసలు మనం వినడానికి అవకాశం లేదు రెమ్యునరేషన్ పరంగా కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా డిమాండ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. తమన్నా కానీ అనిరుద్ధ్ రవిచంద్రన్ కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ అంటే ఇక్కడ హీరోలు, ఆ తర్వాత స్థానంలో డైరెక్టర్లు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు, వీళ్ళ రెమ్యునరేషన్లు ఎక్కువ. మిగతా వాళ్ళు అంతా నామకే వస్తే అనుకోవచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి డైరెక్టర్స్లో కూడా తెలుగు డైరెక్టర్ల హవా మాత్రం కొనసాగుతుంది, అటు హీరోలతో పాటు ఇటు డైరెక్టర్లు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.